తిరుపతిలో నిర్వహించిన జనసేన ఉమ్మడి చిత్తూరు కడప జిల్లాల ప్రాంతీయ సమీక్షా సమావేశం ఉద్రిక్తతలకు దారితీసింది. రాయలసీమ జిల్లాల పార్టీ ఇన్ఛార్జి బాలినేని శ్రీనివాసరెడ్డి సమక్షంలో నేతలు కార్యకర్తల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారంటూ కొందరు నేతలు బాహాబాహీకి దిగారు. కడప జిల్లాకు చెందిన గుర్రప్పనాయుడు పార్టీ ఇన్ఛార్జీల తీరును నిలదీయగా అక్కడున్న కొందరు ఆయనపైకి దూసుకెళ్లారు. ఉమ్మడి చిత్తూరు కడప జిల్లాల పార్టీ అధ్యక్షులను తొలగించారని కార్యకర్తలు నినదించారు. అంతకుముందు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, జిల్లా అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్ మధ్య కూడా వాగ్వాదం జరిగింది. వైసీపీ కోవట్టులు జనసేనలో ఉంటూ కావాలనే అలజడి గొడవలు సృష్టిస్తున్నారంటూ బాలినేని అన్నారు. తాను సమావేశాలకు ఎక్కడికి వెళ్లినా కొందరు కావాలనే అలజడులు సృష్టిస్తున్నారని, వారిపై పార్టీ పరంగా క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎక్కడైతే బలం ఉందో మనం స్థానిక సంస్థల్లో గట్టిగా ఎమ్మెల్యేతో కూర్చొని ఫైట్ చేసి తెచ్చుకుందాం. నేను గ్యారంటీ. నేను కళ్యాణ్ గారు కూడా చెప్పదలుచుకున్న ఒక విషయం, స్థానిక సంస్థల రిజర్వేషన్ ఎప్పుడైతే అనౌన్స్ చేస్తారో ఆ రోజే జనసేనకి ఏ అయితే వార్డులు వస్తాయో ఆ రోజే డిసైడ్ చేయాలా, లేకపోతే కష్టమైపోద్ది. నేను ఇప్పుడు ఏదో మీటింగ్ పెట్టి పోవటం కాదు, ప్రతి కాన్స్టిట్యూన్సీ వాళ్ళతో మాట్లాడతారు. ఇప్పుడు నేను కూర్చొని ఈ వార్డులు ఎక్కడ బలం ఉందో చెప్పండి, దాని ప్రకారం మేము మ్యాక్సిమం ఫైట్ చేస్తాం. ఎమ్మెల్యేతో మాట్లాడతామో లేకపోతే ఏది చేస్తామో మ్యాక్సిమం ఫైట్ చేస్తాం. ఖచ్చితంగా జనసేన పార్టీ అనేది రాయలసీమలో అభివృద్ధి చేసేదానికి మీ అందరి తోడ్పాటు మాకు కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నా.